సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి? అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి. అంటే లైక్ ఇప్పుడు 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం. అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేద్దాం అనేది ఫిక్స్ అయ్యాం. కానీ 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో చిన్న టెన్షన్ ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు గమ్ముని. ప్రివ్యూస్లో ఏదైనా 20% 30% దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు. బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది, ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది. బట్ వేస్తున్న కొలిది ఇది వెళ్ళిపోయింది. అది నా ధైర్యం కన్నా కూడా టీం ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనే నేను చెప్పాలి. బికాస్ అన్ని ప్రీవియస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు చేసిన, ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 2.45 కాపీకి అవుతే నియర్లీ 1.25 సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు, అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్. సో ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ తను పే చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి. మన విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది. మీ అందరూ చూసుంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఎస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి, విష్ణు గారికి. బికాస్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికీ నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళిద్దరికీ ఇందాక మర్చిపోయినది.